వెల్కమ్ టు గరం గరం బేజవాడ రుచుల్లో ఈరోజు మనం మలై లడ్డు చేస్తున్నామండి. మలై లడ్డు ఎలా చేయాలో చూద్దాము. నేను లీటర్ పాలు తీసుకుని కాగపెడుతున్నాను. చూడండి, పాలు ఇలాగా మరగాలి, బాగా కాగాలండి, కాగితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం పన్నీర్ చేసుకుంటున్నాం. దీన్ని ఫస్ట్ 1 లీటర్, అంటే మీకు ఎన్ని పాలు కావాలో, ఎన్ని లడ్డూలు చేసుకుంటారో అన్ని పాలు పెట్టుకోవాలి. నేనైతే కొంచెం చేస్తున్నాను, అందుకే 2 లీటర్లు, అంటే 1 లీటర్ పన్నీర్కి 1 లీటర్ మలై లడ్డూకి తయారు చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు నేను ఇది పన్నీర్ చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ చేసుకొని అప్పుడు మనం లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. పాలు ఎప్పుడు కూడా పచ్చి వాసన పోవాలండి. పచ్చి వాసన పోతేనే ఈ లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఊరికే అలా పొంగగానే మనం స్టవ్ కట్టేసామనుకోండి, ఆ లడ్డు అంత టేస్ట్ ఉండదు. కొంచెం సేపు మరగాలి, మరిగితేనే బాగుంటుంది. చూడండి, పాలన్నీ కూడా ఇలా ఇరిగిపోవాలండి. ఇట్లా వచ్చేసింది చూసారా, ఇలా రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక క్లాత్లోనైనా, లేకపోతే మనం జ్యూస్ వడపోసుకుంటాం కదండి, దానిలోనైనా కూడా, ఇలాంటి దానిలోనైనా వడపోసుకోవచ్చు. లేకపోతే క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. ఒక మంచి వైట్ క్లాత్ తీసుకుని దానిలో వడకట్టేసుకుంటే ఈ పన్నీర్ చాలా బాగుంటుందండి. మనం దీనిలోకి వాడుకోవచ్చు. అలాగే పన్నీరు పాలకూరలోకి కూడా, పాలకూరలో పన్నీర్ వేసుకోవచ్చు. చాలా రకాలుగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బయట కొన్న దానికంటే కూడా. సో నేను ఇలాగే చేస్తాను ఇంట్లోనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్లో కానీ, లేకపోతే జ్యూస్ వడకట్టుకునే దానిలో కానీ మనం వడపోసుకుంటున్నాను. నేను దీనిలో వడపోస్తున్నానండి. ఇలా దీనిలో వడపోసిన తర్వాత కొంచెం చల్లనీళ్ళు పోయండి దీని మీద, ఎందుకంటే పన్నీర్ స్మూత్గా ఉంటుంది, బాగుంటుందండి. కొంచెం నీళ్ళు పోసిన తర్వాత ఇలా గట్టిగా ఒత్తేసేయండి. క్లాత్లో కూడా అయితే చక్కగా గట్టిగా ఒత్తేసేయచ్చు దాన్ని. ఇలా పెట్టేసి ఉంచండి కొద్దిసేపు, వాటర్ అంతా కూడా కిందకు దిగిపోతుంది కదా. ఇట్లా ఇప్పుడు మనం లడ్డు చేయడానికి మనము మళ్ళీ లీటర్ పాలు తీసుకుంటున్నానండి. నేను 1.5 లీటర్ తీసుకున్నాను. లీటర్ ప్యాకెట్లు ఉంటే మీరు తీసుకోండి. 2 ప్యాకెట్లు వేస్తున్నాను. లీటర్ పాలు పోస్తున్నాను. మలై లడ్డు మనం పాలు దగ్గరే ఉండాలండి, ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకూడదు. ఇది ఇలా దగ్గరికి వచ్చే కొలది మనము చాలా జాగ్రత్తగా కలపాలండి. చూడండి, పాలు ఇలాగా మరుగుతూ ఉండాలి. ఇలా బాగా గరిటతో మాత్రం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే కింద మాడుకుంటూ వస్తుంది. అది కాక ఎక్కువ మేగడ వచ్చేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి దగ్గరికి వచ్చేంత వరకు. చూడండి, మనం చేసిన పన్నీర్ చూడండి ఎలా వచ్చింది. సో ఇట్లా పొడి పొడిగా చేసేసుకుని మనం, ఇక చూడండి, ఈ చేతి ఈ భాగం ఉంది కదండి, దీంతో మనం ఇలా అనాలండి. ఇలా అంటే మొత్తం కూడా స్మూత్గా వచ్చేస్తుంది. ఈ పన్నీర్ అంతా కూడా మనం చేత్తో ఇలా నలపాలి. నలిపితే చాలా స్మూత్గా వచ్చిందండి పన్నీరు. చేశాక మళ్ళీ చూద్దాం మనం. చూడండి, పాలు ఎంత చిక్కగా వచ్చేసాయో, ఇంకా కొంచెం గట్టిగా రావాలి. ఇట్లా వచ్చేసేయాలి. పాలన్నీ కూడా కింద మాడకుండా చూసుకోవాలండి, మాడితే మాత్రం లడ్డు టేస్ట్ బాగోదు. ఇలా దగ్గరకు వచ్చేంతవరకు, ఇంకా దగ్గరకు రావాలి. అంత దగ్గరకు వచ్చే వరకు కూడా జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఇది చూడండి, ఇది ఇట్లాగా గడ్డలాగా వచ్చేసేయాలండి. చూసారు కదా, ఇలా గడ్డలాగా వచ్చేయాలి. ఇప్పుడు మనం దీనిలో పన్నీర్ వేసుకుంటున్నాము. చూడండి, పన్నీరు ఇలాగా స్మూత్గా చేసాము. ఇలా చేత్తో నేను చూపించాను కదా, ఓన్లీ ఈ చేత్తోనే ఇట్లాగా రుద్దాలన్నమాట. అప్పుడు ఈ పన్నీరు స్మూత్ వస్తుంది. ఇప్పుడు ఈ పన్నీరు మనం దీనిలో వేసుకుని కలిపేసుకోవాలి.
దీనిలో బాగా కలపాలండి. ఇది ఇది కలిసిపోవాలి బాగా. ఇప్పుడు దీనిలో మనము షుగర్ వేసుకుంటున్నాము. చూడండి నేనైతే ఈ గరిటతో 2 గరిటెలు వేస్తున్నానండి షుగరు. మీరు కూడా చూసి వేసుకోండి. ఇదిగోండి 2 గరిటెలే వేస్తున్నాను. సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెడితే షుగర్ మాడకుండా ఉంటుంది. చూడండి ఇదంతా కూడా ఈ పన్నీర్ అంతా కూడా దీనిలో కలిసిపోవాలండి. ఈ కలాకానీ కొంచెం దగ్గరకు వస్తే ఇంకా అది కలాకానీలా కూడా మనం తినొచ్చు షుగర్ వేసుకొని. చూసారా ఇలా బాగా కలపాలండి. ఎక్కడ కూడా మాడకూడదు. మాడితే మాత్రం అసలు టేస్టే మారిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రానియాలండి. ఇప్పుడే కదా మనం షుగర్ వేసాము. కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది లడ్డు. సో ఇప్పుడు మనము ఇక చూడండి కొంచెం యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ఎందుకంటే స్మెల్ బాగుంటుందండి, అందుకనే వేస్తున్నాను. ఇంకా కొంచెం తడి ఉంది దీనిలో. స్వీట్ కూడా చూసుకోండి ఒకసారి. స్వీట్ చూసుకుంటే మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకోండి కొంచెం షుగర్ వేసుకోవచ్చు. లేదు సరిపోయిద్ది అనుకుంటే ఓకే అండి. కొంచెం రావాలండి. కొంచెం వస్తే లడ్డు బాగా చేతికి చుట్టడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా రావాలండి లడ్డూకి. ఇలా వస్తేనే లడ్డు చుట్టడానికి కూడా బాగుంటుంది. ఇది ఇప్పుడు కొంచెం స్టవ్ కట్టేసేసానండి నేను. కానీ ఇది కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత మనం లడ్డు చుట్టుకుందాం. చూడండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు చేసుకోండి. ఎందుకంటే ఇవి స్వీట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని మనం పెద్ద లడ్డు చేసినా ఎక్కువ తినలేము. ఇలా ఈ సైజు లడ్డూలు అయితే మన పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తినడానికి బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇలా గట్టిగా వత్తాలండి. ఇలా గట్టిగా వత్తితే చక్కగా నీట్గా వచ్చింది లడ్డు. అలాగే ఇదంతా కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీగా బాగుంటుంది. చాలా ఇలా చూడండి ఈ మలై లడ్డు చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు బాగా. అదే కాకుండా అండి ఇలా చుట్టేటప్పుడు కొంచెం నెయ్యి మన చేతికి తడి చేసుకోండి. లడ్డు కూడా నీట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మలై లడ్డు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దు. గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.